ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 13ను పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యజ్ఞభావనతో కర్మలు ఎలా చెయ్యాలో వివరిస్తున్నాడు. చేసే ప్రతి పనిని ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించినప్పుడు ఆ పని మనల్ని బంధించదు అని అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజంతే తేత్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, యజ్ఞంలో మిగిలిన ప్రసాదాన్ని స్వీకరించే సత్పురుషులు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు. కాని కేవలం తమ స్వార్థం కోసం, తమ ఇంద్రియ సుఖం కోసం మాత్రమే వండుకుని తినేవారు పాపాన్ని తింటున్నట్లే లెక్క అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ యజ్ఞమంటే కేవలం హోమం చేయడం మాత్రమే కాదు, మనం పొందిన దానిని భగవంతుడికి, దేవతలకు మరియు తోటి జీవులకు అర్పించిన తరువాత స్వీకరించడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జీవితం పంచుకోవడంలోనే ఉంది, స్వార్థంలో కాదు. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది, ఆ పొందిన దానిని కృతజ్ఞతతో ఇతరులతో పంచుకున్నప్పుడే దానికి సార్థకత. కేవలం నా కోసం, నా సుఖం కోసం అని జీవించడం ఒక రకమైన దొంగతనం లాంటిదని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, త్యాగంలో ఉన్న తృప్తి మన జీవితాన్ని ఉదాత్తంగా మారుస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం భోజనం చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఈ ఆహారాన్ని ప్రసాదించిన భగవంతుడికి మానసికంగా నైవేద్యం పెట్టవచ్చు. ఇది ఒక చిన్న యజ్ఞం. మన ఆహారంలో కొంత భాగాన్ని పేదలకు లేదా పశుపక్షాదులకు పెట్టడం కూడా యజ్ఞమే. కేవలం ఆహారమే కాదు, మన సమయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ఇతరుల మంచి కోసం ఉపయోగించడం కూడా యజ్ఞ భావనతో చేసే పనే. ఇలా చెయ్యడం వల్ల మనసు నిర్మలమై మనం చేసే పనులు మనకు బంధం కలిగించవు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.